తెచ్చుకున్నాను. గురవః శిష్యాయాః దిశంతి తదా శిష్యశ్రీ గురుపాదకాం ద్వయం శిరసి ధృత్వా. అవి చేయించుకునే ఒకసారి మీద పెట్టుకోండి. నిరంతరం పూజయేత్ తదాభావేనా. నెక్స్ట్ పెట్టుకొని పూజ వీలు కాదా ఇంకా పెట్టుకొని పోయినావు. భావనాయ పూజయేత్ పాదకం నేర్చుకున్నట్టు. నామకరణం పూర్వము అకృంతంచేత్ ఇదానీ అంగస్పర్శ విధిన అంగస్పర్శ చేసిన స్వ సంప్రదాయానుసారేణ శిష్యస్య నామకరణం కుర్యాత్. శిరోదేశే ప్రకాశాఖ్యే లలాటే విమల. వాళ్ళ గురువులది. ఇది వద్దు మనది చెప్దామా? మనదే చెప్దాం గురుగారు. కానీ పరమేశ్వర పరమేశ్వరమయీ మిత్రేశమయీ షష్ఠీశమయీ ఉడ్డీశమయీ చర్యానాథమయీ లోపాముద్రామయీ అగస్త్యమయీ కాలతాపరమయీ ధర్మాచార్యమయీ ముక్తికేశేశ్వరమయీ దీపగళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ. మీరు చెవిలో చెప్పాలి గురుగారు. వాళ్ళ బా అది కూడా వినే చెప్దాం. ఒక్కసారి మళ్ళీ చెప్పను. శిరోదేశే ప్రకాశానందాన్ని పేరు పెట్టుకోవాలి. వాడు ఇష్టపడినాడు. శిరోదేశం మీద స్పృశించి పేరు పెట్టు. లలాటే విమలాభిద ఆయన పెట్టాను. నొసటి మీద గుర్తుపెట్టుకో. నొసటి మీద నేను స్పర్శించాలి. భ్రూమధ్యే గగనానందో. మా వాడు అది బాగుంది అన్నాడు. భ్రూమధ్యంలో గగనాన్ని నేను ఒప్పలే. నాసాయాం మదన స్మృత. నాసాయాం మదన స్మృత కామరాయజ్ఞకయీలకి. దక్షకర్ణే చ విద్యాఖ్యో. విద్య శ్రీ విద్య. వామే హంసాఖ్యైరితః. వామంలో హంస హంస హంస. దక్ష కపోలే లీలాఖ్యో. దక్ష కపోలంలో ఇప్పుడు లీలా అని వచ్చేదిగా పేరు పెట్టాను. శివలీలానంద స్వామి, దుర్గా లీలానంద స్వామి. అది. వామే చిద్ఘన సంజ్ఞికః. చిద్ఘన సంజ్ఞికః. ఘనానంద కన్నా చిద్ఘనానంద స్వామి నమః. అది. ఉత్తరోష్టే చ భువనః. భువనేశ్వరి. క్లిన్నానందస్త్వధస్మృతః. అధస్మృతః. యోగానందశ్చ చుబుకే. గడ్డం యోగానంద. సోమానందో హనోస్మృతః. హనుగులుంటి చెక్కులు. శ్రీవిద్యాఖ్యో దక్షభుజే. నువ్వు ముందు చెప్పుకో. ఇదే దక్షభుజే. ఆ రోజు చేసి ఏడ చేసినాం మనం. ఒక్క రోజులో ఏం కొంపది ఎత్తానా. రామానందస్తు వామతః. రామానంద వామతః. ఎడమ భుజం. దక్షబాహౌ చిదానందః. కుడి బాహౌ. చిదానంద. చిదానంద సచ్చిదానంద పెట్టుకోవచ్చు. సత్యానందశ్చ వామతః. వామ ఎడమ పక్క సత్యానందుడు. దక్షిణే మణిబంధే చ. మణిబంధం. కామానంద ప్రకీర్తితః. కామేశ్వర ఆనంద. కామానంద కామేశ్వరానంద కామేశ్వరీ ఆనంద. వామే ద్వైతానందనాథః. ద్వైతానందుడు. అక్కడ ఇది ఉండాలి. ఇక్కడ లేదు. వామే ద్వైతానంద. అద్వైతానంద ఉండాలి. అకారం నాథ. సుభగ సందిషు స్మృతః. సంధుల్లో. జ్ఞానాఖ్య కూర్పరే సవ్యే. సవ్యకూర్పురంలో జ్ఞానానంద స్వామి. ప్రజ్ఞానంద పెట్టుకో. ఆనందస్తు తదన్యతః. కూర్పురం. ఉభయోర్హస్తతలయో సమయానందైరితః. భోగానందస్తదగ్రే స్యాత్. తదగ్రే స్యాత్ తత్పృష్టే తు విమర్శకః. విమర్శానందుడు భోగానందుడు. తదంగుళి స్పర్శనే తు పరమానందైరితః. పరమానంద స్వామి.
హృది పరసుఖానందో పరసుఖ ఆనందం. నాభిస్పర్శే స్వభావకః కకుది స్వస్వభావత్ స్యాత్ అధదస్త్వప్రకాశకః. ప్రకాశానందం దండిగొన్నారు. కంఠస్పర్శే తు కమలః కమలానంద విమలానంద గుర్తుపెట్టుకో. తత్పృష్టే యామునస్మృతః దక్షపార్శ్వస్పర్శనే తు సంవిదానంద ఉచ్యతే. సంవిత్ అంటే జ్ఞానం, విత్తు అంటే వేద జ్ఞానం అని కూడా చెప్పవచ్చు. తథైవ వామ పార్శ్వే తు స్వచ్ఛానంద ప్రకీర్తితః విశ్వానంద కటిస్థానే. ఎవరికో పెడుతున్నాను నేను గుర్తు పెట్టుకొని నిజం ఇచ్చేటప్పుడు. భాగ్యానందస్తు జానుని ఊరుద్వయే తు గోపాల. గోపాలానంద ఆ పుస్తకం ప్రింట్ చేశాడే గోపానంద. పరానందస్తు జంఘయోః పిక్కలు. పరప్రకాశో గుల్ఫే చ పాదమూలే శుకస్తథా. సుఖానంద పాదపృష్ఠే శ్రీ ఆనందః వెనుక పక్క సృష్టి శ్రీ ఆనంద. తదంగుళిషు మోహనః మోహనానంద. అంగస్పర్శం తు జ్ఞాత్వైవం దద్యాన్నామ గురుస్వయం. స్వయంగా గురువు అది స్పృశించి ఇయ్యాలి. అన్యథా విపరీతత్ స్యాత్. ఇలా కాకుండా విపరీతంగా ప్రవర్తిస్తే ఇష్టార్థోపి సుదుర్లభః. ఇష్టార్థోపి సుదుర్లభః. వాళ్ళ కామ్యాలు నెరవేరవు. ఇది శ్రీ గర్భకులార్ణవతంత్రే అంగస్పర్శన ప్రకారేణ నామధేయదానం నామః త్రింశోల్లాసః. కులార్ణవ తంత్రాలు దండిగొన్నాయి. దాంట్లో గర్భకులార్ణవ తంత్రం, అవి తంత్రాలు. యంత్రం, మంత్రం, తంత్రం. తంత్రం ఇది తంత్ర విద్య అంటే స్పర్శ ఆయా స్థలాలు తెలుసుకున్నారా. గురు శిష్యస్య శిరసి హస్తం నిధాయ. శిరసి హస్తం నిధాయ మొదటి దీక్షానామ. రామానంద దీక్షానామం ప్రసాదో భవ అస్మత్ యుక్తమార్గేణ నిత్యం చక్రార్చనో పరోభవ. చక్రార్చన కామకళ అనుసంధాన పరోభవ. గురు మంత్ర ఆత్మ దైవతానామైక్య అనుసంధాన పరోభవ. గురువు నామంతో అనుసంధానం చేసుకొని లలితానంతో నేను కలిసిపోతాను అయిపోయి ఆయనే లాక్కపోతాడు. అంతే. ఇత్యాది సమయాచార తంత్రం చ శ్రావయే. గురు కుడి కలో కదా ఎడమదే. మంద శ్రీరామ చరణానంద, శ్రీరామ గీతానంద భవతి నామ నిలయ దీక్షానందం. మంత్రబద్ధం సంపూర్ణ శక్తివంతం అనుగ్రహి అయిపోయా. వాళ్ళ శ్రీచక్రాలు వాళ్ళకి ఇచ్చేయండి. ఇక్కడే ఎవరిది మీ శ్రీచక్రం ఏది? అది వాళ్ళ అమ్మవారు, మధ్యలోది మీది. దినం నిత్యం దినం అథవా వారం భృగువారం నవావరణ అంటే 9 రోజులకు మీరకుండా 9 రోజైనా కనిష్టం నవదినే శ్రీచక్రార్చన తదభీష్టం శ్రీ లలితా దివ్య లలితే కదా దివ్యానుగ్రహ సిద్ధిరస్తు. శ్రీచక్ర పూజనం లలితా పూజనం ఏకీకృతం. చక్రార్చన చేస్తే లలితకు చేసినట్టు, లలితకు చేస్తే చక్రానికి చేసినట్టు అభేదం. లలితకు చక్రానికి చేస్తే గురువుకు చేసినట్టే.
గురువుకు చేస్తే నువ్వు చేసుకున్నట్టే. నెక్స్ట్ నెక్స్ట్ విశ్వానంద. విశ్వానందకు అది జానుని జాను చెప్పలేదే. మీ నడుము టర్న్ కదా, వచ్చినప్పుడు అడుగుదా. నడుము అదే నడుము గురువు గారు. మరి కటి కటి వెనుక భాగమే దట్టనాకి. ఇది స్పర్శించాం, ఇంకేమీ లేదు. అనుసంధానం ఏమిటి? ఈయనకిస్తున్నది విశ్వజిత్తన్నా అనుకో, విశ్వమయానంద మీకల్లా ప్రకటిస్తున్నాను. విశ్వమయానంద దీక్షానం ప్రభావేన సకల లోకం సకల విశ్వం చతుర్ష భువనం విష్ణు సర్వ ప్రాణికోటిన యుష్మత్ వశీకరణం భవతి. వశీకరణ సిద్ధిరస్థో పేరు చెప్పినాను కానీ ఇదన్నామధేయ ఫలం. చతుర్దశ భువన జన వశీకరణ సిద్ధిరస్తు. సతీష్ గారు మీ శ్రీచక్రం ఏది? అది అక్కడున్న అమ్మవారు నిత్యం శ్రీచక్రార్చన. శ్రీచక్రార్చన అథవా మండల సమయే, వాళ్ళకు అమెరికా వీలు కాదు, 40 రోజులకు ఒకసారన్నా అమ్మను కానీ చక్రాన్ని కానీ మధ్యలో గురుపాదగలం కానీ స్మరించు చాలు, ధన్యుడము. ఎటువంటి రీత్యానో చూడు, చతుర్దశ భువనాలు వశీకరణం చేశాను. విమలానంద. ఈ సమయంలో ఏమన్నాడు పో, ఆ రుద్రాక్షమాల లోపలికి రండి. నేను తీసుకున్నాను. తీసుకుంటే మీకు ఈ విద్య రావు. ఒకటే మాట, మళ్ళీ ఏమన్నా చేయండి. మీరు మాట ఇచ్చారు, మీరే ముద్రించవలసిన సమయం వస్తే ముద్రణకు వేసుకోండి. మా వాడు ఉంటాడు. లేదు వాడెవడో మోహన్ బుడ్డిపాడు ముద్రించాడంటే అలా. ఇంకా మీకు నాకు సంబంధం ఆ ఒక్కటి. ఏది నీతో స్వీకరించాల అది కూడా స్వీకరించండి. అది భారతీయ రూపం. మీరు తీసుకున్న ఈ విద్యల కల్లా రూపం. మీకే ఓ పుస్తకం కావాలి. నెక్స్ట్ విమలానంద. విమల లలాటం. లలాటం. సేవ ప్రయోగ నిత్యం ఉపయోగ ఉపకరణ సిద్ధ విశ్వశరీరే దివ్య దేవత, అచల దేవత, విమల దేవత శ్రీ మహాలక్ష్మీ సర్వవేళ సర్వావస్థే చిరంతిష్టతు స్వాహ. ఆయన శ్రీచక్రం ఇది. నువ్వు అనునిత్యం చేసుకోగలవట. ఆయన శ్రీచక్రం, ఆయన లలిత. నేను ఇంత తూకం తెచ్చుకున్నావు. ఆయన లలిత. ప్రతిష్టాపన ఆయన దీక్షానామానికి దీంట్లో చెప్పలేదు గురువు గారు. అమృతానంద ఎందుకు లేదు? అమృతానంద లేదు గురువు గారు. బిందు రూపంలో ఉంటుందే. బిందువు శిరోదేశే ప్రకాశ. తదా తీసుకో. శిరోమే శిరోదేశే ప్రకాశాఖ్యం. చాలు. శిరస్సే ప్రధానం. ఇక్కడి నుంచి కదా అమృతధార కురిసేది. అంతవరకు నీ వరకే ఆనందం రూపేణ వర్తతే యుష్మన్ దీక్షానామం అని చెప్పాను. నీకు అది ఇచ్చాను. ఇదం ఫలం యుష్మద్భక్తా యుష్మత్శిష్యా యుష్మ ఆశ్రితజనా సర్వ మనోతాప నివారణమస్తు.
వశీకరణ సిద్ధిరస్తు. అమృత ప్లావనం అయ్యా తీసుకొని ఆయన లలిత దీనికి ఒక దరిద్రం ఉంది. కరెక్ట్ త్రికోణానికి అనుకూలంగా గీత గీచుకోండి, రంగుతోనో ఏదైనా, లేకుంటే ఇట్లా పెడతాం ఒకసారి ముద్ద వస్తుంది. ఇది ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇది ముందు వైపు గురుగారు, అది వెనక వైపు. అది ఇది ఇక్కడ వేసుకోవచ్చు. నువ్వు నిత్యం రాజరాజేశ్వరం కొలుస్తున్నావు కనుక నిత్యము 2 అక్షంతలు వేసుకో, నెరవేరు. సాక్షాత్ దేనినే కొలుస్తాం, మహాక్షేత్రం. నిజంగా నీకే బాధ పెట్టాలా? బా సుజిత్ అన్నది జ్ఞానానంద ఉంది. తెలుసు. ఏది జ్ఞానానంద చెప్తాను. జ్ఞానానంద వచ్చింది ఇందాక. జ్ఞానాఖ్య 2-3 వచ్చినాయి. జ్ఞానాఖ్య కూర్పరే సవ్యే. సవ్య కూర్పురం అది గురుగారు. సవ్య సుజీత. ఒక్కసారిగా అది కూడా ఏది ప్రజ్ఞానం బ్రహ్మ అని లోపల అనుకో. దానికి మళ్ళీ తోడు చేసినాను ప్రజ్ఞానం. తద్రూప ప్రజ్ఞా భాస్కర రూపేణ నామేన వర్తతి. ఇయం ఫలం వృక్షాఖాయాం సభక్తికాం భక్తవాన్ ఆశ్రిత కల్పవల్లీ రూపేణ పూర్వవత్ భాస్కరానంద ప్రతినిధి రూపేణ ప్రవర్తతే. యుష్మత్ సంభాషణం, యుష్మత్ ఉపదేశనం సద్య సత్ఫల సిద్ధిరస్తు. ఇదం క్షేత్ర సంప్రదాయం యుష్మజ్జీవన పర్యంతం పరిరక్షతు. నా ప్రతినిధిగానే నియమిస్తున్నా. నువ్వు ఇది ఎత్తుకుంటువా? అందరికీ తెచ్చేసినాం గురుగారు. అవులే, ఒకరిని కొరిగి వాడిని కొరక్కుంటే ఎట్లా? ఇంకా ఈ అమ్మ ఎప్పుడు మన హృదయ క్షేత్రంలో పనైనా ఇక్కడికి. ఇంకా ఏమన్నా ఉందా? ఈ జలాలు ప్రోక్షణ చేయాలి. ఈ మధ్య కలశ జలాలు ప్రోక్షణ. నువ్వు చెప్తుంటే ఎక్కడికి అయిపోయింది ఇప్పుడు? అదే దీక్షానామం అయిపోయింది. ఇంకా ఏముంది? శిష్యం భద్రాసనే మంగళవాద్యై సహోపవేశయిత్వా శ్రీచక్రమండలస్తు కలశముద్ధృత్య శక్త్యా సహ పూర్ణాభిషేకై సామైకై దూర్వాదళై. అదే షోడసాక్షర్యాः మహాకామేశ్వర మంత్రేణ శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం కయై లహరీం హసకః లహరీం సకలహరీం సౌ ఐం క్లీం హ్రీం శ్రీం మహాకామేశ్వర మంత్రేణ ఐం క్లీం సౌ ఓం హ్రీం శ్రీం హసక్షమలవర్యం సక్షమలవర్యీం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. అది ఈ మంత్రాలన్నీ చెప్తూ ప్రోక్షణ చేయాలి. గరిక అక్కడే ఉండాలి. అందరికీ చేస్తాం, వీళ్ళకే చేస్తాం. ముందు గరిక కవర్ ఉండాలి. అక్కడే ఉంది. చాలు. దీక్షానామ ప్రవర్తతే ఇదం దినే యుష్మద్దీపాన దీక్షానామేన కొంచెం వెనకెళ్ళండి. యశస్వీ భవ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. సర్వే జనాః వశీకరణమస్తు. షట్కర్మేణ మారణం వినః
షట్కర్మేణ మారణం మినః పంచకర్మాణి యుష్మత్ మంత్రప్రభావ సిద్ధిరస్తు. ఒక మారణం తోలుకుపోకండి, ఖాళీ హృదయం చదవండి. మారణం తప్ప అన్నీ చేయండి. ఉచ్చాటనం చేయండి, మీకు సరిపడే ఎదుర్కొన్నాడు. స్పందనం చేయండి, రాష్ట్రంబన అన్నీ. విద్వేషణం చేయండి, షట్కర్మలు. ఒక్క మారణం మినహ. మనం మారణం చేస్తే మనకు మారణం చేసేవాడు ఉంటాడు. అధ సర్వసిద్ధిరస్తు. నీకొక్కనికి యోగ్యత దారా భవ్యక్క. ఓం ఐం హ్రీం హ్రీం ఐం హ్రీం సౌ కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. పట్టదు గురుగారు, జపానికే అది. ఆ స్ఫటికాక్షరాలు ఇచ్చినావా, అది ఇస్తాను. ఓం ఐం హ్రీం హ్రీం ఐం హ్రీం సౌః కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. కామేశ్వరి ప్రసాదోస్తు. సతీష్ గారు మీ ఒక మాలేనా? ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం సౌ. మంచిగా వెనక లాస్ట్ రూములో గూటాలు ఉంటాయి. క్యాలెండర్ ఉంది కదన్నా, క్యాలెండర్ దగ్గర ఎన్టీ రామారావుకి వేసినాం. నాకేం భావన, ఆయనే మహావిష్ణువు, ఆయనే రాముడు. అంతటి నాయకుడు వచ్చినాడా నిజాయితీ పరుడు. ముసలోడు నేను రాజ్యం వెళ్తానంటాడు, ఆయనే ప్రత్యక్ష సాక్షినాడు. రిజిస్టర్ ఫీజు దీంట్లో చెప్పవద్దు, మినహాయించడం సేపు. కయ్యల హ్రీం హాగ సకల హ్రీం సకల హ్రీం. ఓం ఆ రెడ్డిది. ఓం హ్రీం ఓం 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 ప్రణవం త్రిభువన ఆధిపత్య సిద్ధిరస్తు. కవిత కలిగిన రాజ్యాధికారమేలా. గురుగారు మీకు ఇచ్చిన మాల సంతోషంగా తీసుకునే కాలం ఉంటే ఉంటుంది. పడు ఇప్పుడు వీక్షలో అమ్మలపోయేవాడిని కాదు. మీరే చెప్తారు, మా పక్క 5 లక్షలు తీసుకుంటారు. మొన్న వచ్చిన దొంగ సాధువు కూడా చెప్పాడు. ఎప్పుడో ఇచ్చాం కాదు గురువుగారు, దీక్షల కోసం ఇవ్వలేదుగా. మురళి గారు ఏం లేదు, చూడండి. అచ్చలుడు విమలుడు, అచ్చలుడు విమలుడు అమాయకుడు. అప్పుడు ఏం కావాలా, ఎవరు కావాలా? సాకినీదేవ్యై నమః. ఏందైనా దీనికి లోపలికే దాగుతుంది. సాకినీదేవ్యై నమః, కాకినీదేవ్యై నమః, రాకినీదేవ్యై నమః, రాకినీదేవ్యై నమః, విశుద్ధే ఝాకినీదేవ్యై నమః, మధ్యస్థలే భ్రూమధ్యే హాకినీదేవ్యై నమః, సహస్రారే యాకినీదేవ్యై నమో నమః. యోగమార్గేణ, ధ్యానమార్గేణ, మౌనమార్గేణ యుష్మత్సేవా ప్రజారంజనం ప్రజోపకరణం ప్రజా అభిమానం వశీకరణం సిద్ధిర్భవతు. తీసుకో. మరి అమాయకుడు వీడి మీద నాకు మీ అందరి మీదకన్నా ఎందుకు అభిమానం చెప్తున్నా. వీడు వచ్చింటే ఆనందపడదు. సాక్షి మదలు వచ్చినాడు దెంకొని బాయ్. ఎవరు చూసినారు వీళ్ళల్లో? వీడు వేదమంత్రాలతో కలశంతో స్వాగతం పలికి రాజరాజేశ్వరి పూజారి. అందుకే
ఏది మీకు వద్దునైనా హే రాజరాజేశ్వరి దేవి హ్రీంకారాసనగద్భిదాం శిఖాం సౌపింగళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమనుజధరాం సురఘోషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణి. అమృతదేవి లేదట. అమృతదేవి లేకుంటే అసలు లేనే లేదు. ఇదం బ్రహ్మ, ఇదం విష్ణు, ఇదం మహేశ, ఇదం రుద్ర, ఇదం మహేశ. చతుష్టశిఖాయాం మధ్యే మధ్యశిఖే శిఖరాగ్రే స్వర్ణవేదీ మధ్యే పంచబ్రహ్మాసనస్థితే శ్రీరాజరాజేశ్వరి మాతా సంపూర్ణ అనుగ్రహమస్తు. అమ్మా ఒక్కసారి 50,000 జీతం చేయమ్మా. భ్రమరాంబిక దగ్గర కూర్చోబెట్టమ్మా. సుప్రీం దేవత ఎవరంటే భ్రమరాంబ. నిమిత్త మాత్రేణ ఉద్భవం. దట్ ఈజ్ వైష్ణవి. ఆమె రాజరాజేశ్వరి. రాజసం మరి చల్లగా చూడమ్మా. పంచశిఖాయాం స్పృశ. దాంట్లో లేకుంటేది ఆయనే గొప్పవాడా? విరజానంద, లలితానంద కాదా? అట్లానే కాదు. అమృతానంద ఎందరు ఉన్నారు తెలుసునా? గురోరధికం గురోరధికం గురోరధికం. హ్రీం హ్రీం హ్రీం. నా కాళ్ళని నేనే పూజించుకోవడం అయింది. నాకు బుద్ధిరస్తు నమ్మకం. పరిపూర్ణమేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. కయైలహ్రీం హసగలహ్రీం సకలహ్రీం అధా శ్యామలాంబికా మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో శ్రీ శ్యామల. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం నమో భగవతి శ్రీ రాజమాతంగీశ్వరి సర్వజనమనోహరి సర్వముఖరంజనీ క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి త్రైలోక్యమే వశమానే స్వాహా. త్రైలోక్యమే వశమానే స్వాహా. ఐం శ్రీం హ్రీం ఐం అధా వార. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి. అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం శత్రూణాం సర్వవాక్చిత్తచక్షుర్ముఖ గతి జిహ్వాస్తంభనం కురు కురు. శీఘ్రం వశ్యం ఐం గ్లౌం ఠః 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 హుమ్మస్త్రాయ ఫట్. హే మహాదేవి, కళత్ర రూపేణ యుష్మసేవాభాగ్యం ప్రసాద సిద్ధి. దేహి 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 అడుక్కో. పెళ్ళామొచ్చి కాపురం చేస్తే సమస్యలే ఉండవు. అంతే. రెండోదే మనకు ముఖ్యం. వాగీయాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. భాస్కరానంద ప్రసాద సిద్ధిరస్తు. భాసురానంద ప్రసాద సిద్ధిరస్తు. శతకావ్య విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన సిద్ధిరస్తు. 500 కావ్యాలు రాశాడు. ఎప్పుడు రాశాడు? ఈ శ్రీమంతాచార్యుడు రాశాడా? ఆ సమితి రాసిందా? ఆయనంతటి వాడు. ఆ కాలం నువ్వు పుట్టి ఆయన్ని ఎదిరించుంటే నీకు తెలిసేది. గదగదలాడాల సంస్కృతంలో. శంకరునికి లేదట, భాస్కరునికి వచ్చింది. శంకరుడు ఎంతైనా ఓం నమః శివాయే. పోయిన దేవతల్లా ఆయనకు దర్శనమిచ్చారు. మనస్సు చెల్లించింది. మృత్యువాది వెంటాడుతుంది. 32 ఏళ్ళ ఆయుష్. ఈయన కదా వచ్చే మరణం. శాక్తేయంలో
కేవలం అమ్మని తప్ప కొలుచాడు శాక్తేయుడు. అందుకే ఏకీకృతమైన నాకేమో ఇప్పటికి ఆరోగ్య సమస్య లేదు, ఏ సమస్యలు లేవు. కూర్చోబెట్టి 1,20,000 ఇన్కమ్ ట్యాక్స్ పోగా అమ్మ ఇస్తుంది. ఏం తక్కువ ఆ ఒక్కటి. ఇంకా పప్పన్నం పెట్టేవాళ్ళు లేదు. ఒకటి ఆ అమ్మకు ఎన్నిసార్లు నివేదించి కమ్మగా చేసి పప్పన్నం పెట్టేవాళ్ళు. ఒరే వీడు ఉద్యోగం మానుకో, 50,000 వరకు నేను వాడు మానుకో, వాడిని రమ్మంటే వస్తాడు, కఠినంగా మాట్లాడితే పప్పన్నం పెడతాడు వాడు. అందుకే మళ్ళీ భార్యాభర్తలు వాళ్ళని కలిపింది. ఓ కొడుకు పుట్టాడు. నేను అక్కడికి శ్రీశైలం పోతూనే నా కొడుకు డిసప్పేరు స్వామి, ఏకైక పుత్రుడు, నా గతి ఏమన్నాడు నేను చూచాను, మంత్రిచ్చాను, సృష్టించాను, వస్తాడుని మరుసటి రోజే వచ్చాను. శృంగేరి పీఠంలో చదువు నిన్నాడు వేదం. మా నాయన దిశాలు పెట్టేదట బతికి ఉంటే అన్నా. పలానా చోట్ల ఉన్నాడు పట్టుకొచ్చుకుంటే వచ్చి చెప్పారు కాశీలో ఉన్నాడు. ఆయన మీద వీణకి దేశం వీణకి ఇంతగా మళ్ళీ వాడు ఆడ ఇచ్చిపెట్టి అక్కడికి వచ్చినాను. ఆడ జంగమయ్య గారి వేదం ఏం వేదం? ఓం నమః శివాయ వేదం. వాళ్ళకు రెండో మంత్రం తెలియదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇది మళ్ళీ తెలియదు. నమః శివాయ ఇక నమః శివాయ తెలియదు. అర్ధనారీశ్వర భ్రమరాంబకు గొప్పతనం మీరు 36 మెట్లున్నాయి. అది శ్రీపురం అని చెప్పాను, శ్రీచక్రం అని చెప్పాను, విష్ణుగిరి ఉంది, బ్రహ్మగిరి ఉంది, కింద రుద్రగిరి ఉంది, దాంట్లో ఆయన ఉన్నాడు. పైన ఆనందమయమైన గిరి ఉంది, భ్రమరాంబిక సహిత వైష్ణవి. 36 ఇత్యర్థ. ఆయన అందరికీ చెప్పవలసింది. మళ్ళీ వాడు నాకు సహకరించాలి కదా. ఒక్కటి వాళ్ళ లోపం. అందరితో మాట్లాడు. తాత దేన్నైనా క్షమిస్తాడు. నువ్వు భార్య దగ్గరికి పోతే నేను వద్దంటాడు. వాడిని గుర్తించుకో, నీకేం తక్కువ. వారే వాడు 10,000 ఇస్తుంటే 20,000 ఓ రూమి బ్రహ్మాండంగా జరుగుతుంది అమ్మకు. ఓం తత్సత్. ఏమో ఏం లేదు గురుగారు, ఇంకా మీ చేతి నుంచి కొత్త బట్టలు తీసుకొని వాళ్ళు ఆశీర్వచనం తీసుకొని ఆ కొత్త బట్టలు కట్టుకొని వచ్చి మళ్ళీ ఆశీర్వచనం తీసుకోవాలి. దీక్షావస్త్ర విరామ సమయే నూతన వస్త్రం అభ్యుదయ పరంపరాభివృద్ధ్యర్థం అది కట్టుకుని గృహస్థాశ్రమాన్ ధర్మ సక్రమాన్ని నిర్వహణార్థం ఇద్యం నూతన వస్త్రం. అవి కట్టుకుని వచ్చి మళ్ళీ గురువుగారికి నమస్కారం చేసుకోవాలి. అయినా మురళి గారు అట్లే తీసుకోండి. ఇన్ని వస్త్రాలు కొనుక్కొని వెళ్ళాన్నారా? నేను పైసా నీతో ఖర్చు పెట్టించానా? నేను ఒకే రోజు నేను కొనుక్కున్నాను గురుగారు, నాకు గుర్తుంది. ఏం తెచ్చుకున్నావో ఏం చేశాను ఒక్క రోజులో. పంచలు తీసుకోండి. అవి పంచ చిన్న ఉంటాయి. మీరు కొత్త బట్టలు కట్టుకొని వచ్చి గురువుగారికి నమస్కారం చేసుకోవాలి. తెల్లటి వస్త్రం నాలా ధరిస్తున్నావు పోరా. ఇంకా ఇప్పుడు ఒప్పిన ఈరోజన్నా తాతవులే అంచులు గించులు మనకేం పని. శ్వేతవస్త్రం అంటే శ్వేతవస్త్రం ధరించు. ఒక 2 నిమిషాలు ఉండండి గురుగారు, వాళ్ళు కట్టుకో. అక్కడ ఉన్నాయి గురుగారు. అదోండి ఆ క్రమం తప్ప ఇందాక వచ్చిన ఆర్డర్. ఓం పృథివీ శాంత సాగ్నినాశాంత సామే శాంత శుచగుం సమయతో అంతరిక్షగుం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతం శుచగుం సమయతో
द्यौस्यान्दासादित्यानसान्दसामे शान्ताशुशकुं शमयतो पृथिवी शान्ति अन्तरिक्षगुं शान्ति द्यौस्यान्ति दिशाः शान्ति रवान्तरदिशाः शान्ति अग्निशान्ति वायुशान्ति आदित्यशान्ति चन्द्रमाः शान्ति नक्षत्राणि शान्ति आपशान्ति ओषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्ति रजाः शान्ति अश्वः शान्ति पुरुषः शान्तिर्ब्रह्म शान्ति ब्राह्मणः शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः तयाहगुं शान्त्य सर्वा शान्त्य मह्यं दिहुपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः येह श्रेश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा सिद्धा सत्यं धर्म इत्येतानि मात्तिष्ठन्तु मनो मामात्तिष्ठन्तु मामाहिगुंसीः श्रेश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मच्चेतानि मामाः शिशोः उदायुषा स्वायुधोतोषधीनागुं रसेनोपर्जन्यशुष्मेण धस्तामृतं गुम्मनो तच्चक्षुर्देवहितं पुरस्ता शुक्रमुश्चरतो पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं नन्दाम शरदस्यतं मोदाम शरदस्यतं भवाम शरदस्यतगुं शृणुवाम शरदस्यतं प्रभ्रवाम शरदस्यतं अजीतस्याम शरदस्यतं जोक्ष सूर्यन्दृशे य उदगार्महतोर्नवा बिभ्राजमाना सरिरस्य मध्य समावृषभो लोहिताक्षसूर्यो विपश्चिन्मनसा पुनातो ब्रह्मणां यो नश्यति ब्रह्माणि स्तो ब्रह्मणा ववनवसि धारयतेयं पृथिवी ब्रह्मणा मही दारितमेनेन वदन्तरिक्षं दिवं धातारा पृथिवीगुं सदेहं यदहं वेद तदहं धारयाणि मामाद्येदोदि विसृजतो मेधा मनिष्येमा विसतागुं समीच भूतस्य भवस्य परोज्यै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यदतो नवूनमाप्यायया हरिभो वर्धमानाः यदा स्तोतृभ्यो महिगोत्रो रुचाचि भूयिष्ठो भादादते स्यामा ब्रह्मा प्रावादिष्मतो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः संत्वा सिंचामि यजुषा प्रजा मायुर्धनं च ॐ शान्ति शान्ति शान्तिः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रशनिश्च राहवे केतवे नमः नवग्रह प्रसादोस्तु इंद्रादि अष्टदिक्पालक अनुग्रह सिद्धिरस्तु या सृष्टि सृष्टुराज्या वहति विजिहूतम् पठको या सृष्टि सृष्टिराज्यावहति विजिहूतं या हविर्या च होत्री ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणाया स्थिता व्याप्य विश्वं यामाहुः सर्वभूत प्रकृतिरिति प्राणिनः प्राणबन्धः प्रत्यक्षाभिप्रपन्नस्तनुभिरवतु तनुभिरवतु अष्टाभिः ईशः तनुभिः अष्टाभिः ఈశః సూర్యుడు చంద్రుడు అయిందా అష్టశరీరుడు అంటేనే పంచ ప్రకృతులు సూర్యుడు చంద్రుడు యజమాని దైవతం ఆ ఇద్దరు ఒకటి 8 రూపాలు దానికి అంత తెగబారెడు చెప్పిచ్చింది అర్థం ఒక ముక్క అయింది ఆ వైదికులు చెప్పగలుగుతారా నేను దీనికి చెప్తా యా సృష్టి సృష్టు ఆద్యావహతి ఆద్యా సృష్టికి మొదలైన కలుగుతుంది నాయన జలం ఆద్య వహతి విధికృతం అగ్ని వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి వేసేవాడు యజమాని ఏ ద్వే కాలం విధత్త కాలాన్ని ద్వేగా విభజిస్తున్నారు ఎవరు సూర్యచంద్రుడు
శృతి విషయగుణా యాస్థితా చెవులు శబ్దం వ్యాప్య విశ్వం వాయు అర్థం బాగుంది. యా సృష్టి సృష్టురాజ్యా వహతి విధిభూతం యా హవిర్యా చ హోత్రీ ఏ ద్వే కాలం విధత్త శృతి విషయగుణాయా స్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరీతీయ. ఇవి ప్రాణిన ప్రాణవంత, అది ప్రాణవాయువు. ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభి ప్రపన్న. యజ్ఞం చేసేవాడు అక్కడ చెప్పాడు, సూర్యచంద్రులను కలుపుకుంటే 8 ప్రపన్న. మరి భక్తుల వాడు ఇది చూచాలకి వైదికులు చదువుతారు. ఇది వైదిక ఛందస్సులో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతంలో రాసిన మొదటి శ్లోకం. దిస్ శ్లోకం తనుభి అవతు అష్ట అభిరీష. అష్టశరీరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. ప్రకృతి లేనిది ఆయన లేదు. య మహేశ్వర అది చెప్పు. యో వేదాదౌ స్వర ప్రోక్తో అక్కడి వేదాదౌ స్వర ప్రోక్త. వేద ఆదిలో స్వరములు ప్రోక్త చెప్పబడినాయి. ఆ ఈ ఊతో వేదం ప్రారంభించబడిందే కానీ ఓంకారంతో లేనే లేదు. అది ప్రతిపాదికం మనం పెట్టుకున్నాం. నాకు ఓంకారాన్ని లెక్క చేయను, శివ ఏమని అనుకొని అమ్మంది నన్ను ఏం చేస్తాడు. ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు, ఇవి పంచప్రణవ. దేంతన్నా రాయి. హ్రీం జ్వాలామాలిని విద్మహే మహాశివులిని ధీమహే ధియో యో న ప్రచోదయాత్. ఓంకారమేడుంది మీకు లాస్ట్ రహస్యం. తార ఐం హ్రీం శ్రీం తరింపజేస్తుంది నిరంతరం. నాకు అదే ఐం హ్రీం శ్రీం. క్లీం సభ కూడా మనకు అవసరం. క్లీం తగలిగితే ఐం హ్రీం శ్రీం చతుష్పాత్ 4. చతుస్తారకం 4. తారకం అంటేనే తార అంటేనే 3. మళ్ళీ తారకం అన్నాడు మంత్రాల్లో చూడు. తారం 3. ఐం హ్రీం శ్రీం తారకం అని వచ్చేవాళ్ళకి ఆ బిందువు చేర్చుకుంది. క్లీం 4వది. ఆ క్లీంతోనే చతుష్పాద గాయత్రి ఉంది. పరో రజసి సావధోం. క్లీం అంటే ఆకర్షణ, ఆర్ద్రం, సాత్విక రూపం. రాజసగుణం కూడా నాకు వద్దమ్మా చతుష్పాద గాయత్రిలో, నాకొద్దు. పరో రజసి దాటి సావధోం. నా వాక్యాలలో కూడా నాకు భాష అక్కడ చెప్తాడు కదా లాస్ట్న అభిషేకంలో చేరిస్తే నన్ను అమృత పురుషునిగా పుట్టించు. అది కాదు. మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి. మధు వచ్చామి అంటే మధురమైన వాక్కులు విను. తుకోగేరిలోండి నేనే వింటా. అప్పుడు మధు వదిష్యామి మధురమైన వాక్కులు పలుకు. మధుమతీం దేవేభ్యో మధుమతులైన దేవతలకు వాచముద్యాసకం. వాక్కు చేతను తృప్తిపరచు. నాదెల్లా ఇంటుంది అమ్మా. వీడు పెద్ద వ్యాఖ్యాతను అనుకుంటున్నాడు. నేను ఇచ్చిన సహస్రాంశంలో అంత లేశం ఇచ్చిన వాడు వాగుతున్నాడు అనుకుంటుంది. అనేది మంచిగా శుశ్రూషేణ్యాం. మీరెల్లా పాపం వాళ్ళు ఆన శుశ్రూష. మనుష్యేభ్యస్తమ్మా. అది కాదు, వాక్కొక్కటే కాదు, మనస్సుతో చేయవలసిందండి. విజ్ఞాన కల్పతాం కాదు, ఇప్పుడే ముందుది. మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసకం. ఉచ్ఛ్వాసకం ఎగర కొడితేట్లా ఉడిక ధ్యానం పెట్టుకొని చూస్తుంటే నిన్న ఒకడు వచ్చినాడు. వానికి నేను రికమెండ్ చేయాలంటారా నాయన? ఏమని? నేను చేస్తే వెంటనే ఉద్యోగం ఇస్తాను. లలితానంతతో ఏమని?
శ్రీ విద్య పరిపూర్ణత ఉంది, సర్టిఫికేట్ ఇస్తున్నానని ఇవ్వాలి. వాడు ఇచ్చేది 5,000 ఉద్యోగం. వీడు శ్రీ విద్య నా దగ్గర నేర్చుకున్నాడా? లేదే. అమృతాలు ఎందుకు? లలితానంద పేరు చెప్పుకొని చేరుకుంటావా చేరుకో, ఇచ్చేయని. అంతేగాని వద్దు నాయన పంపించింది. ఉధ్యాసకం శుశ్రూషణ్యాం మనోవాక్కాయ కర్మలు. మనస్సుతో నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నావో వాక్కుతో అంత. చేతులు అరంగ శివుని పూజింపడేయని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేయని. ఆయనకు స్తోత్రపాఠం కావాలి. విష్ణువు ఉధ్యాసకం శివునికి కావాలి. పెళ్ళాం వచ్చినా పలకడు, ఎవడొచ్చినా పలకడు. ఆయన ధ్యాస ఆయన ఉచ్ఛ్వాసకం. శుశ్రూషేణ్యాం కరచరణాలు ప్రదక్షిణ చేయి. నమస్కారం ఈరోజు ఎన్నిసార్లు. ఈ పాపం పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? మీకు ఇప్పటికి జీరోకు తెచ్చిపెట్టిన. మీ దగ్గర పాపం లేదు, పుణ్యము లేదు. గత జన్మలది అన్ని ప్రక్షాళమై జీరోకు తెచ్చిపెట్టిన. ఇక పుణ్యం నుంచి పెంచుకోవాలి బాధ్యత మా. దేవేభ్య ఈ మూడితో శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం తం దేవా అవంతు. అవంతు ఉంటే రక్షిస్తారు. శోభాయై పితరో అనుమదంతు. పితరో అనుమదంతుని సరిగా పడకండి అయిండు. దేవతలు ఉన్న చోట పితృదేవతలు ఉండరంటే ఎందుకుంటారు? వాడు దేవతార్చన చేసి పొద్దున్నే తద్దినమైతూనే ఆ నీళ్లు ఇవ్వాలి, తీర్థం. దేవతలు ఏంది? పితృదేవతలు ఉన్నారా కోసి. అందుకే పితరో అనుమతి తీసుకోవాలి. ఈ 3 కర్మల్లో సేవ చేయాలి. నీకున్న శక్తితో ఇది నాయన. అట్లా దేనికి దానికి టచ్ పెట్టుకోవాలి. ఈ 3 విధాలుగా సేవ చేయాలి. ఇప్పుడు అది పెద్ద సేవ అనుకుంటే ఏమై అందరి ఇంటి స్వరం బాగుంది, ఆశీర్వచనం బాగుంది. ఒక్క ముక్క అర్థమైందా? నాకు కూడా అర్థం కాదా? నిదానంగా అవలోకిస్తూ ఒక్కొక్కటి కాబట్టి. ఓం తత్సత్. మీరు సమన్వయ సరస్వతి గారు గురుగారు సమన్వయం చేయడంలో సరే మాకు వచ్చేది ఆ సృష్టి చూచాడికే వాళ్ళకు తెలియదు. నేను అర్థం చెప్తా. వాడు వేదమంత్రానికి పాఠం చెప్పి గట్టిగా శతమానం భవతి. భవతి ఏమిటి? భవంతు ఏమిటి? శతమానం భవతి. శతాయు పురుష ఆయుష్య ఇంద్రియ ప్రతిష్టతి. శతమానం భవతి. శత ఆయుష్యము, శతేంద్రియము. అది ఎప్పుడు కూడా నీలో నిలిచి ఉండుగా. కానీ దాని అర్థం ప్రతిష్టాపన అయి ఉండు కాక, అది తొలగకుండుగా ఉండుగా. అన్నీ 100 దాటించాలి. అష్టోత్తరం. ఓం తత్స సర్వం. ఉమామహేశ్వరాభ్యః పరం సర్వం పరిశుద్ధం అస్తు. సమస్త పాపౌఘ నివారణమస్తు. దేవి సంపూర్ణ అనుగ్రహమస్తు. సర్వే స్థవాన్ని సంపూర్ణ. ఓం నమః ప్రాచ్యైతిథే. ఓం నమః ప్రాచ్యైతిథే. యాశ్చ దేవతా ఏతాస్యాం ప్రసవతి. నమో నమః దక్షిణాయైతిథే. యాశ్చ దేవతా ఏతాస్యాం ప్రసవతి. ప్రతివిచ్చైతిథే. యాశ్చ దేవతా ఏతాస్యాం ప్రసవతి. నమో నమః ఉదయించైతిథే. యాశ్చ దేవతా ఏతాస్యాం ప్రసవతి. నమః ఊర్ధ్వాయైతిథే. యాశ్చ దేవతా దేవాలయ కీర్తిని కాపాడవలసిన ఫోటో తీసుకున్నామా? చూడు నేను ఎంత అదృష్టం చేసి రావచ్చు. అదే రావాలి. ఇంకా
పూర్తయ్యా బ్రహ్మకర్త పెట్టు ఇది అయిపోతుంది అందరికీ పెట్టు అంతే మళ్ళీ వాళ్ళు ఇద్దరు పెట్టు మనకి ఇద్దరు అయిపోయిందా నాకు ఇక్కడ భయపడుతుంది లేదా అప్పుడు శివన్నం జరిగేటప్పుడు వీరునామ రాయించడాన్ని మీ నాయనకి ఎన్నిసార్లు కోరుకుంటారు 2 రోజులు వీలు కలిగించుకోవచ్చు ఇప్పుడు వీరునామ ఎన్ని వేలు అడుగుతారు నా కొడుకులు 3-4 లక్షలు అడుగుతారు నా కొడుకులు మర్చిపోయినారు తిని అదే ఇక్కడ ఉంది ఇక్కడ భువనేశ్వరి ప్రసాద్ ఓం హ్రీం ఓం అయిపోయిందా అయ్యా నిన్ను పంపించడానికి మా వారు ప్రత్యేక ప్రేమన్నానయ్యా అమ్మకన్నా సంక్షేపు ఆయన రాలేదా నువ్వు నమ్మాకు వస్తా నువ్వు నమ్ముతావు పుట్టుకోడికి అని రాని ఉంటురా సంక్షేపు నెక్స్ట్ నిన్న ఎంత జరిగింది నిన్న దాంట్లో సగం లేదు ఈరోజు అడుగు నువ్వెప్పుడు పాద సంబంధం వినకాల పుస్తకాలు హెడ్ మాస్టర్ అదేవండి దాంట్లో పూలు ఉన్నాయి ఇయ్యరా అన్ని ఇచ్చేసాడు అన్నపూర్ణ సిద్ధిరస్తు ఏం లేవు ఇప్పుడు అది అన్నపూర్ణ మహాలక్ష్మి ఆమె పేరు అమ్మాయినా పడో దుర్గా అనుగ్రహమస్తు కాళీ అనుగ్రహమస్తు అందరిందా వచ్చిన వాళ్ళను యథార్థంగా అమ్మ చూడండి నిరహంకారం ఏమన్నా నెచ్చిన పెట్టుకుందా ఏమన్నా మిగిలిస్తారా ఈరోజు పౌర్ణమి అమ్మకి స్వామి